ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథము 125 అధ్యాయము 128 అధ్యాయము కూడా ధ్యానించుకుందారండి. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాచ్ఛం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపము చేయువారితో కూడా యెహోవా కొనుపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. ఇప్పుడు కీర్తన గ్రంథము 128 అధ్యాయము చదువుకుందారండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడి ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతి దినము వాక్యము చదువుకోవడం వల్ల దేవుడు మనకి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయన కృపచేత మనల్ని బలపరుస్తాడు.